కళాప్రపూర్ణ డాక్టర్ మిక్కిలేని రాధాకృష్ణమూర్తి గారి ఆంధ్ర నాటక రంగ చరిత్ర 30వ భాగం 24 జిల్లాలన్నీ అయిపోతున్నాయి. వరుస పెట్టి వచ్చాం మనం. ఇప్పుడు రాయలసీమలోకి వచ్చాం. రాయలసీమ నాటక రంగం ఆంధ్రదేశమంతటా పూర్వ రంగస్థలంలో ఏ జానపద కళారూపాలు ప్రదర్శించబడ్డాయో అలాగే రాయలసీమలో కూడా ప్రాచీన కళారూపాలైన కొరవంజి యక్షగాన ప్రదర్శనాలు ప్రదర్శింపబడినట్లుగా చారిత్రక ఆధారం. తాయికొండ నాటక సభ రాయలవారి కుమార్తె మరీచి పరిణయం అనే యక్షగానాన్ని రచించినట్టు రాయల నాట్యశాలలో తాయికొండ నాటక సమాజం నాటకాలను ప్రదర్శించినట్టు శాసన ఆధారాలు 1506-1509 మధ్య ప్రాంతంలో పరిపాలించిన వీర నరసింహరాయల వారి సమక్షంలో కూచిపూడి భాగవతు వీధి నాటకాలను ప్రదర్శించినట్లు కూడా చారిత్రక ఆధారాలు. వతకమూరి భాగవత నాట్య సంప్రదాయ ప్రవర్తకుల్లో కూచిపూడి భాగవతుల కంటే ముందు వాళ్ళు వతకమూరి భాగవత్. వీరు అహోబిల నరసింహస్వామి సన్నిధిలో నాట్యాచార్యులై ప్రతిరోజు నాట్య సేవ చేసేవారు. శ్రీ వెలయ పాలవారిది పవ్వడించి జోజో అనే జ్వాలపాట పతకమూరు భాగవతులు రచించింది అని వీరు క్రీస్తు శకం 1280 ప్రాంతం వాళ్ళని తాళ్లపాక అన్నమాచార్యులు చెప్పారు. ఆటలు బయలాట రాయలసీమలోని యక్షగానాల తరువాత వీధి నాటకాలు, బుర్రకథలు, విచిత్ర వేషాలు, తోలు బొమ్మలాటలు, హరికథలు విరివిగా ప్రదర్శిస్తూ వీటినే బయలు నాటకాలని, బయలాటలని పిలవటం వాడు. ఈ నాటకాలను ఎక్కువగా మాలపల్లెల్లో ఉండే దాసరులు ప్రదర్శించారు. వీరే దాసరులని, కొమ్మాయి దాసులని, మాల దాసరులని పిలువబడేవారు. హరిజనుల్లో ఒక తెగగా వారిలో అతీతులుగా ఉండే ఈ శూద్రజాతులు బ్రాహ్మణులను ఎలా గౌరవిస్తారో అలాగే ఈ దాసరులను కూడా ఆ గూడెపు ప్రజలు గౌరవిస్తారు. ఒకనాడు ప్రదర్శనలన్నిటినీ దాసరుడే ప్రదర్శించిన ఇవాళ అనేక మంది వాటిని ప్రదర్శిస్తారు. కంఠస్థంగా ఉన్న కళారూపం వీరు ప్రదర్శించే నాటకాలన్నీ వ్రాతప్రతులుగాను, తాటాకుల గ్రంథాల్లోనే లేక ప్రత్యేక వ్యక్తుల కంఠస్థలంగాను నిలిచి ఉంది. ఒక్కొక్క దేశంలో ఉన్న ముఖ్య నాయకుడి అనేక నాటకాలు కంఠస్థమై ఉంటాయి. అతను మరణిస్తే అతనితో పాటే అవి కూడా అంతరిస్తాయి. ఈ విధంగా మన ప్రాచీన యక్షగాన సాహిత్య, బయలు నాటక సాహిత్యమంతా శిథిలమైపోయింది. అయినా ఇప్పటికీ రాయలసీమ పల్లె ప్రాంతాలు అనేక బయలు నాటకాలు ప్రచారంలో ఉన్నాయి. అవి కూడా అచ్చులో కొన్ని లేవని చెప్పాలి. వాటిలో కొన్ని మచ్చుకు ఈ కింద చెప్తా. ఉదాహరణ: నాటి మేటి నాటక రచన దొడ్డ కవి రాసిన సుగ్రీవ విజయం, కుమ్మర బాలయ్య వ్రాసిన సారంగధర చరిత్ర నాటకం, రుద్రకవి రాసిన శశిరేఖా పరిణయం, బిడుదూర్ రంగాచార్యులు రామాచార్యులు వ్రాసిన హరిశ్చంద్ర, వేములపల్లి కృష్ణమాచార్యుల విరాట పర్వం, నరసింహారెడ్డి రాసిన చుక్కలూరు రామనాటకం, యాదవదాసు రచించిన గరుడాచల యక్షగానం మొదలైన పైన వివరించిన నాటకాలని ఇవాల్టి రాయలసీమలో ప్రచారంలో. ఇవి అన్నీ కూడా పురాణ కథా వస్తువులతో కూడినవి. అయినా పల్లె ప్రజలకు అర్థమయ్యే శైలిలో వ్రాయబడ్డాయి.
అంతేకాక ప్రదర్శనా క్రమంలో ప్రతి మాట అర్థమయ్యేట్లు విడమర్చి చెప్పేవాళ్ళ. అందువల్ల చదువురాని ప్రేక్షకుడికి కూడా అర్థమయ్యేది. అందులో ఉదాహరణ యాదవదాసు రచించిన గరుడాచల యక్షగాన. బాణమెయ్యగలవ మృగముల బట్టి తుంచగలవ, నాణెము తోడుత జారుడు బండల మీదకెక్కగలవ. మృగముల బట్టెదని నేనీ నగముల తిరిగేదని మనకి చెంచులక్ష్మి సినిమాలో. నలుగురు కూడే నడిబజారులో నాటక ప్రదర్శన. ఈ విధంగా సంవాదం జరుగుతుంది. ప్రదర్శనాల పద్ధతి ఊరు మధ్య పెద్ద బజారులో నలుగురు సమకూడే ప్రదేశంలో పెద్ద గడలతో పందిరి వేసి చుట్టూ మామిడి తోరణాలు కట్టి పందిరిలో ఎత్తుగా దిబ్బపోసి ప్రదర్శనానికి ముందు మధ్యల తాళాలతో కొంచెం సందడి చేసేవారు. అంతకుముందు ప్రదర్శనకారులు ఇంటింటికి వెళ్ళి రాత్రి ప్రదర్శనానికి రమ్మని ఆహ్వానించి, ప్రదర్శనానికి లైట్లు లేవు, తెరలు లేవు, తెరలకు బదులు దుప్పటి, లైట్లకు బదులు దివిటి. కొన్నాళ్ళు కెరసనాయలు ఇలారు కర్రలు వెలిగించారు. గ్యాసు లైట్లు వచ్చాక పై విధానాలన్నీ పోయి హంగామాతో రంగస్థల హంగులు. ఈ యక్షగానాల్లో స్త్రీ పాత్రలు పురుషులే వేసేవారు. భుజకీర్తులు ధరించేవారు. కిరీటాలు పక్షుల రెక్కలతో సొంపుగా తయారు చేసి వేషధారణలు ఆయా రసాలకు తగిన ఎరుపు, పచ్చ, పసుపు రంగులను ఉపయోగించి ప్రతి పాత్ర సన్నివేశానికి ఒక హంగామా చేసి ఈ విధంగా ప్రేక్షకుల్లో కొత్త ఉత్సాహాన్ని రేకెత్తించి ముఖ్యంగా ప్రధాన పాత్రలు యమ, కంస, రావణ పాత్ర ప్రవేశాలు, నిప్పులు కక్కుతో పాత్రలు రంగప్రవేశించారు. రంగస్థలంపైకి పాత్ర రాగానే తెర వెనక పాత్రధారుల నుంచి తెర ముందు విదూషకుడు ఆ వచ్చిన పాత్రధారిని ప్రేక్షకులు ఎరుకపరచడానికి, ఆహా ఈ సభారంగానికి వెంచేసిన అమాత్యవర్యులు ఎవరండి అని ప్రశ్నిస్తే వెంటనే లోపల ఉన్న పాత్రధారి ఏ ఉద్దేశంతో ప్రవేశించనున్నాడు అంతా పూస గుర్చినట్టుగా, అంటే తనను తాను పరిచయం చేసుకోండి పాత్ర పరిచయం చేశారు. తర్వాత నాటకం మొదలు. నటుడు వల్లించిన ప్రతి పాట హంగుదారులు వంత పాడుతూ నానా హంగామా. ఈ విధంగా నాటకాన్ని రక్తికి తీసుకొస్తారు. ఈ విధమైన బయలు నాటక రాయలసీమలో అన్ని ప్రాంతాల్లో ప్రదర్శింపబడుతూ ఉండేది. వెదురు చాపల వీధి నాటక రంగస్థలం. ఆనాడు రాయలసీమలో నాటకాలు ప్రదర్శించటానికి తగిన ప్రదర్శనశాల లేవు. వెదురు చాపలు, తడికలు, గోనె సంచుల కప్పులతో నాటకశాలలు నిర్మించారు. ప్రతి నాటక సమాజం మంచి క్రమశిక్షణతో రంగస్థలాన్ని పవిత్రంగా భావించి నాటకాలలో వాద్యాలుగా హార్మోనియం, తబలా, మృదంగం, ఫిడేలు ఉపయోగించి వేషధారణలో సఫేద్, అర్ధళం రంగులు ఉపయోగించి ఉత్తమ పాత్రలన్నిటికీ విలువైన చెంటి కోట్ల మంచి తలపాగాలు, తురాయిలను ఉపయోగించి విగ్గులకు బదులు వాళ్ళ శిరోజాలని విగ్గులుగా పెంచుకునే బళ్ళారికి పేరు తెచ్చిన బయలాట పూర్వం నుంచి బళ్ళారి ప్రాంతంలో బయలాట అనే జానపద కళారూపం చాలా ప్రచారంగా ఉంది. ఆంధ్రదేశపు వీధి నాటక ప్రదర్శనాన్ని ఈ బయలాట అంటే ఓపెన్ ఎయిర్ థియేటర్ల ప్రదర్శనానికి ఎంతో సన్నిహిత సంబంధం. ఈనాటికి ఈ కళారూపం బళ్ళారి చుట్టుపక్కల గ్రామాల్లో ప్రదర్శింపబడి ఒకప్పుడు బళ్ళారిలో జనల్ ఘాట్, మెఘాట్ అనే రెండు పెద్ద బయలాట కంపెనీలను గరుడ చేడు హనుమంతప్ప, రామసాగరం వెంకన్న, కురుగోడు దొడ్డ కవి,
మొదలైన వాళ్ళు నడుపుతూ ఉండేవారు. వీరంతా కన్నడ దేశం వాడు, కన్నడిగలు. తాడిపత్రి రాఘవాచార్యులు, టి రాఘవాచార్యులు హిరణ్యకశిపుడుగా, బెంగుళూరు వాసుదేవరావు ఆయన లీలావతిగా నటించిన ఒక దృశ్యాన్ని మనకి ఇక్కడ ఫోటో పెట్టారు, చూద్దాం. ఒకప్పుడు బళ్ళారులు అయిపోయింది కదా, నాటక ధర్మాలను నిర్వహించిన ధర్మవరం. బయలాటల తరువాత బళ్ళారిలో కన్నడంలో నాటక రచనల బయలుదేరి ఈ కన్నడ నాటకాలను చూసిన ధర్మవరం రామకృష్ణమాచార్య కన్నడంలో బాణాసుర, వామన చరిత, ఉషా పరిణయం నాటకాలు రాసి ఆ నాటకాలకు ఆయనే దర్శకత్వం వహించారు. 1879లో ధర్మవరం రామకృష్ణమాచార్యులుగా ఇంగ్లీష్ నాటకాలు ఆడారు. కన్నడ నాటక రచనతో ఉత్తేజితులై ఆచార్యుల 20 ఏళ్ల వయస్సులో స్వతంత్రంగా తెలుగులో మొదటిసారిగా 1886లో చిత్రనళీయం నాటకాన్ని రచి ఆయన స్థాపించి సరస వినోదిని నాటక సమాజం ద్వారా ప్రదర్శింపచేశారు. ఆయన చిత్రనళీయం, పాదుకాపట్టాభిషేకం, ప్రహ్లాద, విషాద సారంగధర నాటకాలు రచి ఆయన రచించిన నాటకాలన్నిటినీ బళ్ళారిలో మద్రాసు సుగణ వినాశ సభలో ప్రదర్శించారు. మద్రాసులో ప్రదర్శిస్తున్నప్పుడు చిలకమర్తి లక్ష్మీనరసింహం గారు వెళ్ళి చూశారు. అక్కడ ఆయన పని మీద అలా ఆయనతో మాట్లాడారు. వాళ్ళ అబ్బాయో తమ్ముడితో కూడా మాట్లాడారు. దశరథుడు, బాహుకుడు, రాజరాజ నరేంద్రుడు మొదలైన పాత్రలు ధరించి నటుడుగా కూడా ధర్మవరం వారు ప్రఖ్యాతులు. కొంతకాలం నాటక రంగ సామ్రాజ్య అమోఘంగా పాలించాయి. ఆచార్యుల వారి నాటకాలు, పద్యాలు, గేయాలు, అంకాలు, రంగాలు మొదలైనవన్నీ వీరి కావ్యాలు అమితంగా కనిపిస్తాయి. వారి మనవడు కాయనున్నారు. ఆయన ధర్మవరం మహేంద్రనాథ్, ఆయన బళ్ళారిలోనే ఉంటారు. ఆయన నాకు ఈ ఫేస్బుక్ ద్వారా, జీమెయిల్ ద్వారా మంచి స్నేహితులు అయ్యారు. వారు ఏదైనా నాకు పంపిస్తుంటారు, నేను కూడా ఆయనకు పంపిస్తా. ఈ మధ్య ఉగాదికి ఆయనకి నేను ఉగాది శుభాకాంక్షలు పంపా, కానీ నాకు ఎందుకో జవాబు రాల. 1910లో కృష్ణమాచార్యులు గారి గద్వాల మహారాజుగా ఆంధ్ర నాటక పితామహ అనే బిరుదు. ఆనాటి గద్వాల పౌరుడు రత్న ఖచ్చిత నిర్మాణంతో కూడిన ఒక కిరీటాన్ని బహూకరించి ధర్మవరం గోపాలాచార్య కృష్ణమాచార్యుల గారి జీవితం రాసేటప్పుడు వారి సోదరులైన ధర్మవరం గోపాలాచార్యుల గారి జీవితాన్ని విస్మరించడానికి వీల్లేదు. సరస వినోదిని సభ స్థాపకులు ఈయనే. బహుశా ఇందాక చెప్పిన మహేంద్రనాథ్ గారి తండ్రి గారు అందుకంటే ధర్మవరం వారికి ఆడపిల్లలే తప్ప మగపిల్లలు లేరన్నారు. ఆచార్యులు గారు కూడా వీరి కొన్ని పాత్రలు కూడా నటించారు. వీరి పాత్రలో అగ్రస్థానం వహించింది భక్త రామరావు. వీరు కొంతకాలం హైదరాబాదులో, కొంతకాలం న్యాయవాద వృత్తిలో. వీరి నాటకాలు రామ కబీర్, హేమచంద్ర యోగి, అస్పృశ్య విజయ్. కోలాచలం వారి గొప్పత. ఆంధ్ర నాటక పితామహులైన ధర్మవరం రామకృష్ణ కృష్ణమాచార్యుల గారి స్వస్థలమైన బళ్ళారిలోనే కోలాచలం శ్రీనివాసరావుగా సుమనోరమ నాటక సంఘాన్ని స్థాపించారు. హరిశ్చంద్ర, కీచకవధ, లంకాదహనం, పాదుకాపట్టాభిషేకం, రామరాజు చరిత్ర, మైసూరు రాజ్యం, చాంద్ బీబి, కుశలవ మొదలైన 30 నాటకాలు పైగా రచించి
వారి సమాజం ద్వారా పండిత పామరుల మన్ననలు అందుకున్నారు. ఆయనే ది డ్రామాటిక్ హిస్టరీ ఆఫ్ ది వరల్డ్, ప్రపంచ నాటక రంగ చరిత్ర, నాటకీయ చరిత్ర అట్లా కూడా రాశారు. దాదాపు 700 పేజీలు. దాన్ని నేను అనువాదం మొదలుపెట్టా, కొంత నడుస్తా. అలాగే వీరి పుస్తకాల మీద, నాటకాల మీద డాక్టర్ ఎస్ గంగప్ప పరిశోధన చేసి డాక్టరేట్ పొంది వీరి నాటకాలను ఆనాడు ఆంధ్రదేశంలో విద్యావంతుల నాటక సమాజాలన్నీ ప్రదర్శించారు. వీరి నాటకాలలో రామరాజు చరిత్ర చాలా గొప్ప పేరు. ఈ నాటకాల్లో పాత్రలు కూడా ఆయనే ధరించేవారు. కొన్ని ఎవరు శ్రీనివాసరావు. అంక విభజన లాంటి కొత్త విధానాలు కూడా ఆయన ప్రవేశించారు. కోలాచలం వారి సునందని పరిణయం ఆ రోజుల్లో గుంటూరు హిందూ థియేటర్, అందర్ నేషనల్ థియేటర్ వాళ్ళు ప్రదర్శించారు. వీరి రామరాజు చరిత్ర కొంతకాలం ప్రదర్శింపబడిన తర్వాత ఆనాటి ప్రభుత్వం, బ్రిటిష్ ప్రభుత్వం చేసింది. వీరి నాటకాల్లో పాటలు, పద్యాలు ఆనాటి విద్యావంతులైన నర్తకులు తప్ప ఎవరు ఉద్ధరించడానికి వీలు లేనంత కఠినంగా రాశారు. ఏమైనా నాటక రచనకు, నాటకాల ప్రదర్శనకు అవి తొలి రోజులు కనుక తొట్టుపోయాయి. ఆంధ్ర నాటక రంగానికి రచయితగా, సమాజ స్థాపకుడిగా, నటుడుగా అపూర్వ సేవ చేశారు కోలాచలం. అంతేకాక ఇంగ్లీషులో ప్రపంచ నాటక చరిత్ర రచించి ఆదర్శప్రాయం. కె సుబ్రహ్మణ్య శాస్త్రి, ధర్మవరం కృష్ణమాచార్యుల గారిని, కోలాచలం ఆచార్యులు శ్రీనివాసరావుని గురించి చెప్పిన తర్వాత మరో బళ్ళారికి చెందిన కళాకారుణ్ణి గురించి కూడా చెప్పాలి. వారి పండిత కె సుబ్రహ్మణ్య శాస్త్రి. వీరు ఆంధ్ర నాటక రంగానికి శ్రీకృష్ణ లీలలు, లవకుశ, భక్తకుచేల, ద్రౌపదీ వస్త్రాపహరణం, లంకాదహనం, రామరావణ యుద్ధం, మేవాడ శౌర్యాగ్ని, రౌఢ కృష్ణలీల మొదలైన ఎన్నో నాటకాలు రాశారు. ముఖ్యంగా శ్రీకృష్ణ లీలలు, లవకుశ నాటక ఆంధ్ర నాటక రంగంలో మణిపూసల్లాగా ప్రతి పట్టణంలో కూడా ప్రదర్శింపబడ్డాయి. ఇవి రంగస్థలం మీదే కాక సినిమాలు కూడా టాకీ యుగంలో ఒక బాగా చిత్రీకరించి అశేష ప్రజా మన్ననలు పొంది ఆర్థిక లాభాలిచ్చి పైన వివరించిన రచయితలే కాక రావు బహద్దర్, హనుమంత గౌడ సుబ్బాశాస్త్రి, కోరనగల్లు రాజారావు, పద్మనాభ వెంకోబాచారి మొదలైన వాళ్ళంతా బళ్ళారి నాటక రంగంలో నాటక రచయితలుగా పెరిగారు. అలాగే బళ్ళారి నాటక రంగంలో, ఆంధ్ర నాటక రంగంలో నూతన విప్లవాన్ని తీసుకొచ్చిన వారు తాడిపత్రి రాఘవాచార్యులు. నాట్య కళా ప్రపూర్ణ తాడిపత్రి టి రాఘవాచార్య. బళ్ళారి రాఘవ ఒక్క మాట సింపుల్గా చెప్పాలంటే ఆయన బళ్ళారి రాఘవ. అలా ఉంది కుళ్ళు. బళ్ళారి రాఘవ ఆంధ్ర నాటక రంగం నూతన విప్లవం తీసుకొచ్చిన ప్రతిభ. ఆంధ్ర నాటక రంగం మహోజ్వలంగా ప్రకాశించిన రోజు. ఆయన సర్కారు ప్రాంతాలు పర్యటించి ఎంతో కాలం రంగస్థలం మీద పాతుకుపోయి పాత పద్ధతులకు స్వస్తి చెప్పి
రచయితలకు నటులకు కొత్త మార్గాలు ప్రసాదించి స్త్రీలతో స్త్రీ పాత్రలు ధరింపచేయాలని ఎలుగెత్తి చాటిన ప్రముఖ కళాకారులలో ఆయన ఒక. ఆయన అనేక పాత్రలకు కొత్త మనస్తత్వాలు, కొత్త అభినయం ప్రవేశపెట్టి ప్రతి పట్టణంలో విశాల నాటక రంగస్థలం, నాటక సమాజాలకు లభించేట్టు కృషి చేశారు. ఆయన ప్రోత్సాహం అందుకున్న అనిచ్చోర్ నాటక సమాజాలు ఎన్నో ఉన్నాయి. నాటక ప్రదర్శనం ధనార్జనకే కాక ప్రజల మానసిక వైజ్ఞానిక చైతన్యాలకు తోడ్పడాలని ఆయన ఉద్బోధించేవారు. దుర్యోధన పాత్రధారణలు బళ్ళారి రాఘవాచారి గారు ఎలా ఉన్నారో చూడండి. అందాల సుందరుడు రాఘవాచార్యుడు స్వయంగా అందమైన వ్యక్తి. ఆయన రంగస్థలంలో అడుగుపెట్టిన క్షణం ప్రేక్షకులను ఆకట్టుకుని ఆ విగ్రహం అదే ఆయన నిర్వహించిన పాత్రలకు పేరు ప్రతిష్టలు ఆర్జించి ఆయనలో ఉన్న మరొక ప్రత్యేకత ఆయన వాక్ సంపత్. ఖంగుమనేకు లలిత స్వభావం గల స్వర, అన్ని విధాల శృతి పక్వమైన కంఠం, స్వచ్ఛమైన ఉచి ఆయనలోని విశిష్ట లక్షణం. భావానికి అనుగుణంగా పలుకు, మాటలకు జతగా గంభీరమైన నట ఆయనకు వెన్నతో పెట్టింది. నటనలో తెచ్చిన నవ చైతన్యం ఆయన నాటకంలో పద్యాలు పాడటంలో ఒక ప్రత్యేక కొత్త పద్ధతి ప్రవేశం. సంగీతానికి ప్రాధాన్యం తగ్గించి కేవలం భావానికి తగిన అభినయాన్ని ప్రాముఖ్యం ఇచ్చి రాగాలాపన ద్యోతకమయ్యే విధంగా పద్యాలు చదివే ఈ పద్ధతి కొంతమంది నటుల్ని, ప్రేక్షకుల్ని సంతృప్తికరచగలిగి నాటక ప్రదర్శనలో సంగీతం కంటే ఉచ్చారణ కంటే పాత్రోచితమైన భావాలు పోషించగలిగిన వాళ్ళే నటులని. తక్కిన వారంతా వేషధారులుగా దిగజారిపోతున్నారని బాధపడేవారు. భారతదేశపు అగ్ర నటుడు తెలుగు, ఆంగ్లం, కన్నడ, సంస్కృత, హిందీ, తమిళ భాషల పరిచయం ఉంది. ఆ భాషల్లో నాటకాలు పరిశోధించిన విజ్ఞానం. ఆ నాటక ప్రదర్శనలు ఆయన వివిధ పాత్రలు ఎంతో సామర్థ్యంతో పోషి భారతదేశ అగ్ర నటుడుగా పేరు పొందారు. బెంగాలీ నాటక రంగ పితామహుడు శ్రీ శిశిర్ కుమార్ బాధురి, విశ్వకవి రవీంద్రనాథ ఠాగూర్, శ్రీ బాలగంధర్వ, గుబ్బి వీరన్, తమిళ నాటక పితామహుడు సంబంధ మొదలైన అగ్రనటుడు రాఘవన్ ఉత్తమోత్తమ నటుడుగా ప్రశంసించి సునిశితమైన పాత్రల మనస్తత్వాలను అతి సున్నితంగా, అతి సరళంగా, అతి సమగ్రంగా ప్రదర్శించడంలో రాఘవకు మించిన వాళ్ళు లేరు అని కీర్తిపడు. దుర్యోధన పాత్రకు తెచ్చిన గొప్ప మార్పు. నాటి నాటక రంగ నటులు దుర్యోధన పాత్ర అతి పేలవంగా పోషించారు. పాత్రధారి ఏమాత్రం నిలకడ లేకుండా, ఓర్పు లేకుండా, అరుపులతో, కోపంతో చిందులు పాత్ర ఔచిత్యాన్ని భంగపరిచారు. భారత కర్తలు దుర్యోధన పాత్ర అద్వితీయంగా సృష్టించారు. ఈ రాఘవ దుర్యోధన పాత్ర నిర్వహణలో ఏ హంగామా లేకుండా హావభావాల తేలికతనం కనబరిచి రాజకీయ చాతుర్యం,
స్పష్టీకరిస్తూ దుర్యోధన పాత్రకు న్యాయం చేకూర్చేవారు. పాండవుల్ని ఏ విధంగా లొంగతీయాలి, పాండవ పక్షపాతం చూపించే కృష్ణుడి మీద కక్ష ఏ విధంగా చూపాలి అనే కార్యసాధనాలు కౌరవ సోదరుల ఆవేశం అదుపులో పెట్టుకుంటూ ఎదురైన అవమానాలు దిగమింగుతూ పట్టువదల కార్యదీక్షతో ముందుకు అడుగులు వేసే రారాజు సహజ రూపం ప్రతిబింబించే విధంగా రాఘవ నటించి పాత సంప్రదాయానికి స్వస్తి చెప్పిన ప్రతిభావంతుడు రాఘవ నాటక రంగస్థలిపై అనూచానంగా పోషిస్తూ వస్తున్న హిరణ్యకశిప రామదాసు పాత్రల నిర్వహణ సంప్రదాయాలు మార్చేసి వాటికొక ఆకృతి కల్పించి పండితుల ప్రశంస పొందారు. హిరణ్యకశిప రాక్షస మనస్తత్వం రాఘవ హస్తాలలో సత్వగుణ ప్రాధాన్యం సంతరించుకుంది. అలాగే పుత్ర ప్రేమ వీడలే ఆ తండ్రి అంతర్గతంగా కుములు కొడుకు మొరటు పద్ధతుల్లో లొంగదీయకుండా సాత్వికంగా బుజ్జగిస్తూ మరొక పక్క లీలావతిని ఓదారు విష్ణుద్వేషం ప్రకటించి ప్రహ్లాదుణ్ణి బెదిరిస్తూ ఒక కంటిలో వాత్సల్యం మరొక కంటిలో ఆగ్రహం ప్రదర్శి ఎంతటి రాక్షసుడికైనా పుత్ర ప్రేమ ఒక ప్రక్క ఉండి తీరుతుంది అనేటువంటి సహజ స్వభావాన్ని ప్రేక్షకులు అందించేవారు రాఘవ హిరణ్యకశిపుడిగా. తాడిపత్రి రాఘవాచార్యులు, బెంగుళూరు వాసుదేవరావు పఠాన్ రుస్తుం పోర్షన్లో ఎలా ఉన్నారో చూడండి. రామదాసుగా రాణించిన రాగ అదేవిధంగా భక్త రామదాసు రూపం ఆయన కల్పనలతో మార్పు రంభంలో గోపన్న చొక్కా తలపాగా ధరించి గోపన్నలో శ్రీరామ భక్తి బీజాలు నాటుకున్న తర్వాత భక్తి పారవశ్యంతో నిమగ్నుడైన రామదాసు ఆహార్యం కూడా అంటే డ్రెస్ కూడా మారే సాత్విక చలనాలు వేషభాషల మాట భక్తికి మించిన ఇతర పార్శ్వాల పట్ల చిన్న చూపు అంటే వాటిని తేలిగ్గా తీసుకు ఈ భావాలు ప్రస్ఫుటంగా ప్రదర్శించిన నాడే ఆ పాత్ర భక్త రామదాసుగా కళ్ళ ఎదుట అవతరిస్తుంది. శ్రీ రాఘవ అభిమతి రామదాసు పాత్ర మన నాగయ్య గారు ప్రదర్శించిన విధంగా ప్రేక్షకులు ఆయన పట్ల గౌరవ ఆదరాలు పెంపు పాత్రల తత్వాన్ని మార్చిన ప్రతిభ దష్టబుద్ధి పఠాన్ కీచక యమ యుగంధర్ చాణక్య మొదలైన పాత్రల నిధులు రాఘవ మార్పులు తెచ్చి ఆంధ్ర నటలోకం ఆయన చేసిన మార్పులను ఆ పాత్రల నిర్వహణ కొనసాగించడానికి మొదట్లో కొంచెం తటపటాయి. కానీ క్రమేపీ పాత పాత్రల కొత్త ఆకృతి పట్ల మోజు పెంచుకోలేకపోలే. రాఘవ ప్రదర్శించే నాటకాలు చాలామంది నటులు హాజరు ఆయన పాత్ర నిర్వహణ పద్ధతి సునిశితంగా పరిశీలించి వాటినే అనుసరించి రాఘవ నాటకాల ప్రభావం అంత గొప్ప. బంగారు కళలు కన్న బళ్ళారి రాఘవ ఆంధ్ర నాటక రంగం ఇంకా అభివృద్ధి చెందాలని ఆయన బంగారు కళలు ఆయన ఆశయాలు ఆదర్శాలు ఆచరణలు పెట్టగల వ్యక్తులు కొద్దిమంది మాత్రమే. వృత్తి నాటక సంఘాలు
కాంట్రాక్ట్ నాటకాలు నాటక రంగాన్ని కలుషితం చేస్తున్నాయి. ఆయన ఎంతో బాధ. ఆయన ఏకాకి. నేడున్న చైతన్యం ఆనాడే ఉండి రాఘవ ఉద్యమం కొంత విజయవంతం. ఎంతమంది యువ నటీనటు యువ నాటకకర్తలు ఆనాడు తక్కువ కావటం ఆ రోజుల్లో రాఘవ కలలుగానే ఉండేవి. ఈ తరం నటీనటులకు సమాజాలకు రాఘవ ఆదర్శప్రాయాలుగా ఉన్నందు ఒక విధంగా సంతోషం. ఆయన ఆదర్శాల ప్రభావం నాటక కళ వికాసానికి దారి. ఒక యుగంలో ఒక ఉద్యమంలో కొద్దిమంది కారణ జంగులలో జన్మిస్తారు. ఆ కోవకు చెందిన వారే బళ్ళారిలా. ముందు తరాల నటలోక సమాజాలు అభ్యుదయకరమైన పంథాలు నిర్దేశించిన ఉత్తమ కళాకారుడు. అదే రాఘవ యుగం. నటన అనేది ఒక మహాయోగం, ఒక తపస్సు, అందరికీ సిద్ధించని ఒక విద్య. ఆయన తరచుగా బోధిస్తూ ఉంటారు. ఆయన అక్షరాల కళాప్రభు. ఎన్నో ఆవేదనలు భరిస్తూ ఆయన 1946 ఏప్రిల్ 16 అంటే 10 ఈ నెలలోనే 4 రోజుల ముందే చనిపోయారు మన లెక్క. కర్నూలు జిల్లా 1949 కర్నూలు మండల పరిషత్ కర్నూలు పట్టణంలో 54 సంవత్సరంలో 19 అభ్యుదయ కళా సమితి, కర్నూలు డ్రామాటిక్ అసోసియేషన్, లలిత కళా సంఘం మొదలైన సంస్థలు పనిచేస్తాయి. ఈ సమాజాల్లో జి సత్యనారాయణరావు, ఏ కోదండరామయ్య, ఎంఎస్ శకుంతలాదేవి, హనుమయ్య, పట్టంశెట్టి ఉమామహేశ్వరరావు, బివి సుబ్బారావు, సీతారామయ్య, స్వామిరావు, జి సుబ్బారావు, కె లీలావతమ్మ, ఇందిరాదేవి, సరస్వతి, డి నారాయణము, అన్సారి, కె సుబ్బారావు, వెంకటస్వామి గౌడ్, రామలింగం, కమలకుమార్, లింగరాజ్, అల్లూరి సుశీల మొదలైన నటీనటులున్నారు. ఆదువడి 1951లో ఇక్కడ కళాసేవా సమితి, 1956 మల్లికార్జున స్వామి కృప పోషిత నాటక మండలి ఏర్పడి పనిచేస్తారు. ఈ సమాజాల్లో జె కృష్ణమూర్తి, బి రంగనాథన్, ఎన్ విరూపాక్షయ్య, అయ్యన్న గౌడ్, వెంకోబారావు, సంపన్న గౌడ, ఎస్ఎం రాజశేఖరయ్య, వి తిమ్మప్ప మొదలైన కళాకారులు. కంబం 1957లో భారత నాటక కళా సమితి ఏర్పడి సాంఘిక నాటకాలను ప్రదర్శిస్తుంది. ఈ సమాజంలో బివి రాజయ్య, ఎన్ కామేశ్వరం మొదలైన వారు. మార్కాపురం 1943లో మార్కాపురం ఆంధ్ర అమెచ్యూర్ అసోసియేషన్ మార్కాపురంలో స్థాపింపబడి ఎంఎన్ శాస్త్రి, ఎస్వి నరసింహం, అద్దంకి రాఘవరావు మొదలైన నటులపై నంద్యాల 1890లో కళావంతుల కుటుంబానికి చెందిన జ్యోతి సుబ్బయ్య కంపెనీ అనే ఒక ప్రఖ్యాత సంచార నాటక సమాజంలో స్వరభి గోవిందప్ప మొదలైన వాడు నటించారు. ఈ కంపెనీలో స్త్రీ పాత్రలు స్త్రీలే వేసేవారు. 1800 ప్రాంతాలు మొదటగా స్త్రీ పాత్రలకు నిర్ణయించిన గౌరవం జ్యోతి సుబ్బయ్య కంపెనీకి. 1947 మిత్ర కళా సమితిని వి శేషయ్య గారు స్థాపించారు. ఈ సంస్థలో ఆర్ రామారావు, కె వీరయ్యాచారి, ఎన్వి శేషయ్య, ఏ కృష్ణమూర్తి, జి పుల్లయ్య, మగధల రామచంద్రరావు, జె శ్రీనివాసమూర్తి, ఎంఎన్ మూర్తి మొదలైన నటులు. పత్తికొండ 1955లో పత్తికొండ తాలూకా రాఘవ కళా సమితి స్థాపించడం. ఏ వెంకటేశ్వరరావు, ఎన్ షరీఫ్,
వనం శంకర శర్మ పనిచేశారు. ఇద్దరు రాఘవ నాటక కళా సమితి జి కామేశ్వరరావు స్థాపించారు. ఇందులో సుసర్ల గోపాల శర్మ, కన్నయ్య, వెంకయ్య నటులు. కడప జిల్లా కడపలో మొదటిసారిగా నాటక బీజాలు నాటిన వారు స్వరభి. 40 సంవత్సరాల క్రితం కడప జిల్లాలో ఏటూరు వెంకటరంగం దేవరాజుల మొదలియారనేవారు రామవిలాస సభ ఏర్పరిచారు. ఈ సభ ఏర్పడి అనేక సమాజాలకు మార్గదర్శకంగా నిలబడి పనిచేసింది. విజ్ఞాన కళా సమితి, కోడూరు ఆంధ్ర అమెచ్యూర్ అసోసియేషన్, లలిత కళామండలి మొదలైన సంస్థలు ఉత్సాహంగా పనిచేశాయి. ఈ సమాజాల్లో ఎస్ఎస్ రామస్వామి, ఎం సుబ్బరాజు, గుండాచారి, విశ్వనాథరావు, ఎంవి సుబ్బయ్య, ఆర్వి శ్రీరాములు, వి ఉమామహేశ్వరరావు, ఏవి సుబ్బారావు అలాగే మొదలైన నటులు ప్రసిద్ధి. పొద్దుటూరు 1945 భారత మాతా నాట్య మండలి, 55లో వాణీ కళా సమితి, 56లో సర్వోదయ నాట్య మండలి, రామలింగేశ్వర నాట్య మండలి, నటరాజ నాటక సమాజం, కృష్ణదేవరాయ నాట్య కళా సమితి, రాయల నాటక కళా పరిషత్, సత్యనారాయణ నాట్య మండలి మొదలైన అనేక నాటక సమాజాలు పనిచేస్తాయి. రతనాల సీమలు రాయల నాటక కళా పరిషత్ 1958లో రాయలసీమలు సాంస్కృతిక కలాపాలు పేరు మోసిన పొద్దుటూరులో కళాభిమానులు, కళాకారులు, ఔత్సాహిక కళాకారులో నిగూఢమైన విశేష ప్రతిభా విశేష వెలుగులోకి తేవాలనే సంకల్పంతో ఈ పరిషత్తు ఏర్పరిచి రిజిస్టర్ చేయించి 61లో ఆంధ్రప్రదేశ్ సంగీత నాటక అకాడమీ అనుబంధ సంస్థగా దాన్ని ఇచ్చారు. 10 సంవత్సరం ఏప్రిల్ మే నెలల్లో నాటక పోటీలు ఏర్పాటు చేశారు. ఆంధ్రదేశం నలుమూలల నుండి ప్రభాసాంధ్రులు కూడా ఈ పోటీల్లో పాల్గొన్నారు. రచనకు, ప్రదర్శనకు, నటనకు కలిపి దాదాపు 2000 రూపాయలు బహుమతి. 10 సంవత్సరం నాటక రంగంలో విశేషానుభవం గడించారు. పెద్దలను సన్మానిస్తారు. అనేక మంది అనుభవజ్ఞులు నాటక నిర్ణేతలుగా నిర్ణయింపబడి నాటక కళాకారులతో నాట్య గోష్ఠిని ఏర్పాటు చేసి నాటక రంగ సమస్యలు చర్చిస్తారు. ఈ పరిషత్తు పోటీలకు సంగీత నాటక అకాడమీ కొద్దిగా ధన సహాయం చేస్తారు. పైన వివరించిన నాటక సంస్థల్లో కొప్పరపు సుబ్బారావు, బిఎస్ రాజు, పి వెంకట సుబ్బారావు, పి శాంతకుమారి, పి పుల్లయ్య గారి భార్య, కొండపేట కవాల్, పి కృష్ణారెడ్డి, పి నారాయణ, శ్రీమతి యశోదాదేవి, సుశీలారాణి, బలిరెడ్డి నరసింహారెడ్డి మొదలైన కళాకారులు పనిచేస్తున్నారు. ఇప్పుడు ప్రత్యేకంగా స్వరభి నాటక రంగం శ్రావ్యమైన గాత్రాలు కలవాళ్ళు పాటలు పాడటం ప్రారంభించి పాటలతో ఆట, తర్వాత వినోద కార్యక్రమం, ఈ విధంగా జీవనోపాధి ప్రారంభించింది స్వరభి. తర్వాత ఈతమట్టల బొమ్మలాటలకు ప్రదర్శన, తర్వాత తోలు బొమ్మల ఆటలను రామయ్య గారి సోదరుడైన వెంకప్ప అనే వెంకోజీరావుతో కలిసి బాహాటంగా ప్రదర్శనాలు తెలుగు నేర్చుకొని రామాయణాన్ని, భారతాన్ని పూసగుచ్చినట్టు చెప్పారు. పైన ఉదహరించిన వెంకోజీరావు గారి దత్తపుత్రుడే వనారస గోవిందరావు. స్వరభి అంటే ఆ పేరు జ్ఞానం. వీరి పూర్వులు కడప జిల్లా రాయచోటి తాలూకా స్వరభి గ్రామంలో స్థిరపడి నాటకాలు ఆడటం వల్ల వీరికి స్వరభి అనే పేరు. తోలు బొమ్మల ఆటల తరువాత జంఖండి నాటకాలు, ఖండీ గారు ఈ నాటకాలు ప్రదర్శించడం వల్ల వీటికి జంఖండి నాటకాలు ప్రారంభించిన ప్రథమ నాటకం. గోవిందరావు 1895
మొదటగా కీచకవధ నాటక ప్రదర్శనాన్ని దిగ్విజయంగా ప్రదర్శించి మెప్పు ప్రజాదరణ వచ్చి స్వరభి గ్రామ వాస్తవ్యులైన రామిరెడ్డి చెన్నారెడ్డి ఇద్దరు ఉత్సాహపరిచి నాటక సమాజాన్ని స్థాపించమన్న ఈనాటి స్వరభి నాటక రంగానికి మహోదయం ధర్మవరం వాస్తవ్యులు హరికథా పితామహులు అయిన రాప్తాడి సుబ్బదాసు గారిని రప్పించి కొన్ని నాటకాలు రాయించి శ్రీ శారదామను వినోదిని సంగీత నాటక సభ అనే నాటక సమాజాన్ని స్థాపించారు. వరుసగా సుబ్బదాసు గారు తారంగధర, జగన్మోహిని, చంద్రకాంత, స్త్రీ సాహసం మొదలైన నాటకాలు రాప్తాడి సుబ్బదాసు గారు ఇలా ఉండేవారు. స్వరభి నాటకానికి మొదటి నాటకాలు రాసినటువంటి మహానుభావుడు. ఈ నాటక ప్రదర్శనలో స్త్రీ పాత్రుడు స్త్రీలు, పురుషులు పురుష పాత్రుడు వేశారు. ఆనాడు వాడు ప్రదర్శించిన సుబ్బదాసు గారి పాటల నాటక. సుబ్బదాసు గారు దర్శకుడిగా ఉండి అనేక పాత్రలు ఆయన ధరించి స్వరభి నాటకాలకు జీవం పోశారు. 1901-1903 మధ్య కాలంలో స్వరభి నాటక సమాజం ఉన్నత స్థాయి పొంది విస్తృతంగా ప్రదర్శనాలిచ్చి కొందరు బందరు చేసి కరికపర్తి కోటయ్య దేవర గారి శుశ్రూష చేసి సంగీత శాస్త్రీయ సంగీతం నేర్చి తమ నాటకాల్లో సంగీతాన్ని విభేదాలతో విడిపోయిన అన్నారు. 1910లో స్వరభి నాటక సమాజంలో విచ్ఛిత్తి అన్నదమ్ములు విడిపోయారు. విడివిడిగా సమాజాలు. ఈ విధంగా విడిపోయిన సమాజాలు ఈనాటికి దాదాపు 40 సమాజాలుగా వర్ధిల్లాయి. వీటిలో కొన్ని సమాజాలు ఆధునిక రంగస్థల పరికరాలతో ఉత్తమ సంచార సమాజాలుగా వర్ధి. ఈనాడు స్వరభి సమాజాల వాళ్ళంతా స్వరభి నాటక కళా సంఘాన్ని స్థాపించారు. వీరికి ప్రథమ కార్యదర్శి శ్రీ అవేటి నాగేశ్వరరావు బాధ్యత. రంగుల్లో ఫోకసింగ్ సింగర్. ఈనాడు వారి ప్రదర్శనలు సాంకేతికంగా ఉత్తమంగా ప్రదర్శింపబడి దాదాపు వారి నాటకం ప్రదర్శనం ఒక సినిమాలాగా జరిగి రంగురంగుల ఫోకసింగ్ స్క్రీనింగ్ వర్క్తో భూమిలోంచి లక్ష్మీదేవి పైకి రావడం, పైనుంచి నారదుడు దిగటం, అలాగే వైర్ వర్క్ ద్వారా ప్రత్యక్షమవు హనుమంతుడు సముద్రం దాటి లంకకు వెళ్ళి దేవుళ్ళ ప్రత్యక్ష అదృశ్య మొదలైన ట్రిక్కులన్నీ ప్రవేశపెట్టి ప్రజలను ఆకర్షి. ఈ పద్ధతుల్లో ఆనాడు వారి సమాజాలన్నీ ఆంధ్రదేశంలో సంచారం చేస్తూనే ఉన్నాయి. స్వరభి కమలాదేవి బాయ్ ఇక్కడ ద్రౌపది వేషంలో ఎలా గొప్పగా ఉందో చూడండి. మనకి సినిమాలో చూస్తే పొట్టిగా కనపడుతుంది. వాళ్ళ అమ్మగారు ఆమె నాటకం ఆడుతున్న సమయంలోనే స్టేజ్ మీదే కన్నదన్న సంగతి మనందరికీ తెలుసు. ప్రతి పెద్ద కంపెనీకి 1500 మంది ప్రేక్షకులు కూర్చోవడానికి వసతి గల టిన్ రేకుల హాల్, ఎలక్ట్రిసిటీ జనరేటర్, మైకులు, అలాగే మైక్రోఫోన్లు, దూరశ్రవణ యంత్రం, దుస్తులు, తెరలు, సీనరీ సెట్టింగులు, ప్రేక్షకానికి కావాల్సిన బల్లలు, బెంచీలు, ఇతర రంగస్థల పరికరాలు అన్నీ ఫుల్ ఎక్విప్డ్. వారి స్వంత సామగ్రి అనేక మంది స్త్రీ పురుష బాల బాలికల కొన్ని లారీల సామగ్రితో సంచారం చేసే పెద్ద నాటక సంస్థలు వాళ్ళు. కావలా వచ్చిన ప్రదర్శన స్వరభి నాటక ప్రదర్శనకారులు ఒక గ్రామంలో ప్రదర్శన ప్రారంభిస్తే
వారి నాటకాలన్నీ ప్రదర్శిస్తే కానీ అక్కడి నుంచే కథ. అందరూ హెచ్చు తగ్గులు లేకుండా కష్టం. నాటకానికి ఆదాయం పావలా వచ్చిన 10 రూపాయలు వచ్చినా ప్రదర్శన. ఏ పరిస్థితిలో ప్రదర్శన ఆగదు. ఎవరికి వారే పాత్రోచితంగా అలంకరించు. చిన్న వేషధారులని పెద్ద వేషధారులని తారతమ్యాలు లేవు. అవసరాన్ని బట్టి ఏ వేషం వేయటానికై ప్రతివాడు సిద్ధంగానే. స్త్రీలు పురుషులు కలిసి ఉన్న ఎటువంటి పొరపాటు అక్కడ జరగవు. వారిలో వారే వివాహం చేసుకొని ఒకరికి డబ్బు చేస్తే ఆ పాత్రను మరొకరు ధరిస్తారు. ప్రదర్శనం అయిన మర్నాడు క్రితం రాత్రి జరిగిన ప్రదర్శన లోపాలన్నీ కూర్చొని చర్చించుకొని నటీనటులకు నేపథ్యంలో అనేక మంది సహకరిస్తారు. నాటకం అయిన తర్వాత ఎవరి దుస్తులు వాడు భద్రంగా సర్దుకుంటారు. వారి నాటక మందిరం రాత్రిపూట ప్రదర్శనశాలగా, పగటిపూట గురుకులంగా ఉపయోగం. ఒక పక్క బాలిక విద్యాభ్యాసం, ఒక పక్క ఆనాటి ప్రదర్శనకు కావలసిన పరికరాలు సమకూర్చడం, రాబోయే కొత్త నాటకానికి రిహార్సల్స్, డ్రెస్సులు వాటి కుట్టుకోవడం, సీనరీలు తయారు చేయడం, సంగీతం కూర్చడం, పోయిన సామాగ్రి తిరిగి తయారు చేయడం జరుగుతోంది. బనారస చినరామయ్య గారు క్రూరసేనుడు అనే వేషంలో ఎలా ఉన్నారో చూడండి. కృషిలో సమిష్టి కృషి, అప్పటికి సమష్టి అనే మాట్లాడాల. అందువల్ల నిఖిల్ గారు మనమందరం అన్నట్టే సమిష్టి అనే రాసి, ఒకరి పనిలో ఒకరు జోక్యం చేసుకోరు. సమిష్టిగా నాటక ప్రదర్శనానికి కావలసిన అన్ని హంగులు సమకూర్చుకొని రంగానికి వ్యవధి లేకుండా తెరలు ఎత్తుతూ దించుతూ, అది సొరభి వాళ్ళ ప్రత్యేకత. కొన్ని పెద్ద సమాజాల్లో ట్రాలీ స్టేజీ ఏర్పాటు, రంగస్థలం మీద ఒక సన్నివేశ ప్రదర్శన జరుగుతూ ఉండదు, మరో సన్నివేశానికి కావలసిన సెట్, రంగస్థల పరికరాలను కూర్చుకొని లైట్లాగ్ మళ్ళా వెలిగించే లోప ట్రాలీ ద్వారా మరో సన్నివేశాన్ని అంత టెక్నిక్. కడుపులో కోత, కళ్ళల్లో సొరభి నాటకాల్లో మనం నమ్మలేనటువంటి విచిత్రాలు. కన్న బిడ్డ చనిపోయి తల్లి తండ్రి ఆ శవాన్ని స్టేజి వెనక పెట్టి ఇద్దరూ చిరునవ్వుతో ప్రేయసే ప్రియులు ఆ సన్నివేశం పూర్తి చేసి ప్రేక్షకులను ఆనందింపజేసి నాటకం ముగించి మంగళం పాడి ఆ తర్వాత శవం దగ్గరికి చేరి భూమని ఏడ్చారు. ఇది వారి వృత్తి ధర్మానికి నిదర్శనం. ఇలాగా సొరభి కళాకారు ఆంధ్ర నాటక రంగానికి అపారమైన సేవ. కేవలం భుక్తికే కాదు, కళా దృష్టి నాటకాలను ప్రదర్శించారంటానికి పై చెప్పిన ఉదాహరణ. మొదటగా నాటక రంగస్థలం మీద కుల స్త్రీల ప్రవేశపెట్టిన ఖ్యాతి స్వరభి. వాళ్ళ తరతరాలుగా స్వరభివారు తెలుగు ప్రేక్షకుల ఆదరాభిమానాలు ఘనం, బంగారు పథకాలు, కత్తు, గదలు, అమృత కలశాలు, శాలువలు, ధరలు బహుమతులుగా పొంది దాదాపు 80 సంవత్సరాల నుండి నాటకాలు ప్రదర్శిస్తూనే ఉన్నారు, ప్రశస్తి పొందుతూనే ఉన్నారు. మా ఉయ్యూరులో కూడా 4 రోజులు ఆడారు. 2-3 నాటకాలు నేను చూశాను. వాసిగాంచిన బనారస గోవింద స్వరభి నాటక పితామహ, ఈ మధ్య గవర్నమెంట్ అవార్డు కూడా ఇచ్చింది. బనారస గోవిందరావు గారి కంపెనీ అనేక సంవత్సరాలు. ఆయనకి 2 భార్య. ఆంధ్ర నాటక రంగంలో అత్యంత పేరు ప్రఖ్యాతులు. గోవిందరావు గారి కుటుంబం అందరూ కలిసి 100 మంది వరకు ఉంటారు. అందరూ నటులు. స్వరభి కంపెనీలన్నీ గోవిందరావు గారి కుటుంబం. గోవిందరావు గారు 1915 వరకు
స్వరభి గ్రామంలో కడపలోనే ఉండి తర్వాత పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు దగ్గర పోలసాని పల్లెలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని అంటే భీమడోలు నుంచి చిన్న తిరుపతి ద్వారకా తిరుమతికి వెళ్ళే దారిలో పోలసాని పల్లె పువ్వుల సాని పల్లె అది కానీ పోలసాని పల్లె. తర్వాత ఆ గ్రామంలో విద్యా వ్యాప్తికి ఒక స్కూల్ పెట్టుకున్నాం. నాటక రంగంలో స్త్రీ పాత్రలు స్త్రీలని ప్రవేశపెట్టడం ముఖ్య విషయం. సంగీత సాహిత్యాలలో ప్రావీణ్యం సంపాదించి స్వరభినాటక కంపెనీలలో నాయక పాత్రలు ధరిస్తూ వచ్చారు. స్వరభినాటక మండలి అధిపతిగా ఉండి సమర్థతతో సమాజాన్ని నడిపారు. గోవిందరావు దాన ధర్మ నిరత అనేక మంది కవుల నటుల నాటక రచయితలు చాలా ధన సహాయం చేశారు. 1929లో వీరు కాశీనాథు నాగేశ్వరరావు గారు కలిసి ఆతంట సాంఖ్యాయన శర్మ గారి అధ్యక్షతన ఆంధ్ర నాటక కళా పరిషత్తు స్థాపించి ఆంధ్ర నాటక ఉద్ధారకులనిపించి ఆంధ్రదేశంలోని సాహితీపరి నాటక రచయిత కళాభిమానులు నటులు కలిపి 1937 ఏలూరులో ఈ వనారస గోవిందరావు గారి జన్మదినోత్సవాన్ని మహావైభవంగా జరిపి కృతి సమర్పణాది బహుమాన పురస్సరంగా ఘన సన్మానం చేశారు. ఏలూరులో వీరి శిలా విగ్రహ ప్రతిష్టాపన జరిగి ఆంధ్ర నాటక రంగాన్ని అపూర్వ సేవ చేసిన వీరు 86వ ఏట 1953లో చనిపోయారు. ప్రదర్శించిన పండితుల నాటకం స్వరభివాగం ఎన్నో నాటకాలు ప్రదర్శించారు. ముఖ్యంగా వారి కొరకై కొన్ని నాటకాలు రాయించుకొని మరీ వారి ప్రథమ నాటకం కీచకవరం, తర్వాత రాప్తాది సుబ్బదాసు గారి హరిశ్చంద్ర, శాకుంతల, సారంగధర, మారేపల్లి రామచంద్ర శాస్త్రి గారి పారిజాతాపహరణం, నిర్హణీయం, వజ్జల చింతామణి శాస్త్రి చంద్రకాంత, శ్రీరాముల సచ్చిదానంద, పడక గర్వభంగం, కాంతామది, పడకడూరు కుక్కుస్వామి మైరావణం, కాంతామది, భళ్ళాన చరిత్ర, మల్లాది అచ్యుతరామ శాస్త్రి జగన్మోహన, పండిత కె సుబ్రహ్మణ్య శాస్త్రి సంపూర్ణ మహాభారతం, శలకమర్తి వారి సీతా కళ్యాణం, చక్రావధానుల మాణిక్య ధర్మకుమార విజయం, రావణచర్యలు, భక్త కబీరు, విశ్వనాథ కవిరాజు గారి సతీ సావిత్రి, సత్యహరిచంద్ర, మహానంద, కృష్ణావతార్, లవకుశ, వసంతసేన, జమీందార్, కొప్పరపు సుబ్బారావు గారి స్త్రీ సామ్రాజ్యం, హరిపురుషోత్తం గారి బొబ్బిలి యుద్ధం, సంపూర్ణ మహాభారతం, సంపూర్ణ రామాయణం, బాలనాగం, పల్నాటి యుద్ధం, ఫస్ట్ క్లాస్ బిఏ, కాంతామతి, మల్లాది వెంకటకృష్ణ శర్మ గారి ప్రతిజ్ఞ, అలెగ్జాండర్, బాలనాగం, దేవదాస్, భూకైలాస్, మాయాబజార్, దక్షయజ్ఞం, మాయలమారి, కురుక్షేత్రం మొదలు ఆకర్షింపబడ్డ ఆంధ్ర నటు దేదీప్యమానంగా వెలుగుతున్న ఆనాటి చొరభి నాటక సమాజంలో ఉత్సాహంగా ఉన్న అనేక మంది తెలుగు యువకులు వారిలో గుంటూరు జిల్లా మునిపల్లె వాస్తవ్యులు వి సుబ్బారావు ప్రహ్లాద నాటకంలో హిరణ్యకశిప పాత్ర. ఆయనే తొలి తెలుగు చిత్రం హెచ్ఎం రెడ్డి గారి ప్రహ్లాదులు హిరణ్యకశిపుడుగా చేశారు. అలాగే తర్వాత సొరభి కమలాయ్ బాబుతో పాటు సిఎస్ఆర్ ఆంజనేయులు, జొన్నవిత్తుల శేషగిరి, కపిలవాయి రామనాథజాతి, భీరువుకొండ సుబ్బారావు మొదలైన వాళ్ళంతా సొరభిలో నాటకాలు నిష్ణాతులు నిర్వాహకులు. గోవిందరాయ సొరభి నాట్య మండలి ఈ సమాజ నిర్వాహకుడు వనారస సుబ్బారావు కోటీశ్వర, ఆంధ్రనాటక కళోద్ధార, ఆంధ్రనాటక కళా పరిషత్తు సంస్థ అయిన వనారస గోవిందరావు గారి స్వంత సమాజం
సుబ్బారావు కోటేశ్వరరావు గారు గోవిందరావు గారు అబ్బాయి. ఈ సమాజం దాదాపు 80 సంవత్సరాల క్రితం గారు. శారదా జయనాట్యమని ఈ సమాజ నిర్వాహకులు ఎస్ఏ బాబురావు సుప్రసిద్ధ సతీమణి స్వర్గీయ పాపాబాయి గారి కోవకు చెందిన వెంకటేశ్వర నాట్య మండలి నిర్వాహకుడు చిన్న వెంకట్రావు రమారవి 30 ఏళ్ళు నడిపారు. గజపతి నాట్య మండలి నిర్వాహకుడు ఆవేటి రమణక్మ శారదా మనోవినోదిని సభ ప్రఖ్యాత నటులు చిత్రకారులు నాట్యకళా విశారద వనారస చిన్నరామయ్య గారి పుత్రుడు అబ్బారావు ఈ సమాజానికి. వసుంధర నాట్యమండలి ఈ సమాజాధిపతి ఏ రామచంద్ర వీరి సతీమణి ప్రఖ్యాత రంగస్థల నటీమణి శ్రీమతి వసుంధర గోవిందరావు గారి పుత్రి. శ్రీ రమా సత్యనారాయణ నాట్యమని స్వరభి నాటక సమాజంలో ప్రత్యేకత గల సమాజం. దీని నిర్వాహకులు వనారద రామయ్య, జనగాం రామయ్య అంటే బాగా తెలుసు. గోవర్ధన నాట్యమని స్వర్గీయ అవేటి వెంకటస్వామి గారి కుమార్ చలపతిరావు గారు నాట్య మండలి నిర్వాహకులు. న్యూ పూర్ణానంద డ్రామాటిక్ థియేటర్ 1934 ఈ సమాజం స్థాపించారు. స్వర్గీయ అవేటి వెంకటస్వామి గారు వ్యవస్థాపకులు. శ్రీరామయ్య, ప్రసాదరావు, గోవ నాగేశ్వరరావు, చలపతిరావు గారు వెంకటస్వామి గారి. ఈ నలుగురు గోవిందరావు గారి అని 1943లో విడిపోయారు. అవేటి నాగేశ్వరరావు పై నాటక సమాజాన్ని స్థాపించి వృద్ధి చేశారు. నాగేశ్వరరావు గారు విద్యాధికులు, ఉత్తమ నటులు, ప్రధాన పాత్రలు ధరించారు. భార్య చెల్లాయమ్మ. నాగేశ్వరరావు స్వరభి నాటక సమాజ అభివృద్ధికి చాలా పాటుపడ్డారు. అభ్యుదయ భావాలున్నవారు, ఆంధ్రులతో గుర్తింపబడినవారు, అనేక సన్మానార్హులు. సంగీత నాటక అకాడమీలో, ఆంధ్ర నాటక కళా పరిషత్తులో సభ్యులు. ఎన్నో సమాజాలు, ఎందరో పైన పేర్కొన్న సమాజాలేక స్వరభి నాటక కళా సంస్థకు చెన్నో 26 చిన్న సమాజ విశాలాంధ్ర వివిధ ప్రాంతాలు సంచారం చేస్తూనే ఉన్నాయి. ఉదహరించిన వాళ్ళంతో ఆ సమాజాన్ని నిర్వహించారు. పూర్ణిమ రామయ్య, ఆర్ పుల్లయ్య, శంభులింగం, ఆర్ వెంకోబరావు, నారాయణ శాస్త్రి, బి వెంకోబరావు, ఆర్ కామాక్షిబాయి, బి మోహన్ రావు, బి చక్రవాణి, బి చిన్న జీరాంజనేయ, ఆర్ సత్యనారాయణరావు, బి తిరుపతిరావు, బి రామచంద్రరావు, ఆర్ వెంకట సుబ్బారావు, బి పద్మావతిబాయి, బి గౌరీబాయి, ఆర్ మణేశ్వరరావు, ఆర్ లక్ష్మణరావు, ఏ వెంకట్రావు, బి నీలవేణిబాయి, ఆర్ జయరామారావు, ఆర్ మనోరమ, వి సత్యనారాయణ, ఎస్ రెడ్డన్న, వి విఠోబరావు, ఆర్ తులసీమద. 2 తరాల నటన. మొదటి 2 తరాల్లో సుప్రసిద్ధులై స్వరభి నటీనటులు వెంకోజీరావు, భార్య చిన్నసుబ్బమ్మ, పెద్దరామయ్య, ఆయన భార్య రామాబాయి, స్వరభి పాపాబాయి, చెంచాటి వెంకుబాయి, స్వరభి కమలాబాయి, చిన్నరామయ్య, గోవిందరావు, వారి భార్య పెద్ద సుబ్బమ్మ, లక్ష్మీబాయి, అవేటి వెంకటేశ్వర. ప్రసిద్ధులైన స్వరభినటులు అవేటి నాగేశ్వరరావు, కృష్ణాజీ రావు, సుబ్బారావు, అబ్బాజీరావు, పుల్లయ్య, వివి సుబ్బారావు, బాబురావు, ఉత్తమరావు, ఆంజనేయ, ఏ బాబారావు, ఎస్ఆర్ పాపారావు, ఎస్ రామచంద్రరావు, ఏ ధనలక్ష్మీదేవి, అవేటి పూర్ణిమ, ఏ పూర్ణిమ, శ్రీ అబ్బాయి సుబ్బయ్య, నటనా ప్రవీణ, ఎస్ఏ ప్రకాష్, శకుంతలాదేవి, కోటీశ్వరీదేవి, శ్రీమతి చంద్రకుమార్, బి సత్యవతి, సుబ్బయ్య నాయుడు, వసుంధరాదేవి, నవరత్నం, నాగలక్ష్మి, ఆర్ సుభద్ర, స్వరవిమాల సరస్వతి, విజయాంబ, లక్ష్మి, శ్రీమతి లక్ష్మమ్మ, కోటేశ్వరరావు, ఎం నారాయణ రెడ్డి, భువనలక్ష్మీదేవి, శ్రీమతి వి కృష్ణవేణి, శ్రీమతి అనసూయ, ఆర్ భోజరాజు, ఆర్ వెంకట్రావు, వి వెంకట్రావు మొదలైన. రేపు ఇదంతా రాయలసీమలో గెలిపాయి. చిత్తూరు జిల్లా గురించి రేపు, అక్కడ నాటక సమాజాల గురించి రేపు తెలుసుకో.